అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఆగస్టు మాసం 19వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడును. ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు నూతన వాహన యోగం ఏర్పడిన. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగిన. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగిన. ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండు బాకీలను వసూలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. వ్యాపారం లాభసాటిగా సాగున. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన. నూతన ప్రోత్సాహకాలు అందిన. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలుక్కు వస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలు సాఫీగా సాగున. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండు బాకీలను వసూలు చేస్తారు. వృత్తి, వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు. గౌరవ మర్యాదలు పెరిగిన. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన. ఒక తీపి వార్తను వింటారు. శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు. కాలాన్ని వృధా చేయవద్దు. సాహసోపేతమైనటువంటి విజయాలు ఏర్పడిన. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగున. అనారోగ్య సమస్యలు తొలగున. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఆటంకాలు తొలగున. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు. మంచి కాలమనే చెప్పవచ్చు. కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరను. సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలను తీసుకుంటారు. మొహమాటం లేకుండా జాగ్రత్త వహిస్తారు. అదృష్టం వరిస్తుంది. సమాజంలో కీర్తిని గడిస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. పట్టు వదలవద్దు. మనశ్శాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం సాధిస్తారు. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. అదేవిధంగా దైవబలం కాపాడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. గౌరవం
పెరుగుతుంది. అధికారులు మీ యొక్క నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. విజయసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో నూతన ప్రోత్సాహకరం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. అదేవిధంగా బంధుమిత్రులను కలుసుకుని ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శ్రమ తగ్గుతుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో బద్ధకం లేకుండా జాగ్రత్త వహిస్తారు. ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. సమాజంలో విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.